ఫ్రెండ్స్, జెడ్ బజార్ యాప్లో మనీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ చేసిన వెంటనే ఇక్కడ మినిమం 1000 రూపీస్ ఎంటర్ అమౌంట్ దగ్గర మినిమం 1000 రూపీస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్లో ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్లో క్లిక్ చేయండి. ఇక్కడ కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఆప్షన్ పే విత్ గేట్ ఈపే ఈ బాక్స్లో క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు కింద పే 1000 వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ సెకండ్ ఆప్షన్ పే యూజింగ్ పేమెంట్ గేట్వే మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ స్కాన్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ షో క్యూఆర్ మీద క్లిక్ చేయండి. ఈ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ కింద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఆ కెమెరా సింబల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన గ్యాలరీ సింబల్ ఉంటుంది. ఆ గ్యాలరీ సింబల్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ కనిపిస్తాయి. ఇక్కడ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీకు అమౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ 3 రూపీస్ 0.54 అనేది ఎక్స్ట్రా కాదండి, అది 3 రూపీస్ 54 పైసా మళ్ళీ మనకే జెడ్ బజార్ యాప్లో యాడ్ అవుతుంది. మామూలుగా పేమెంట్ చేసేటప్పుడు గేట్వే వాళ్ళు 3 రూపీస్ 54 పైసా ఎక్స్ట్రా తీసుకుంటారు. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే మన జెడ్పే కంపెనీ ఈ 3 రూపీస్ 54 పైసా మనకే యాడ్ చేస్తుంది. ఈ 3 రూపీస్ 54 పైసా కంపెనీ పే చేసుకుంటుంది. మనకి ఎలాంటి లాస్ లేకుండా 3 రూపీస్ 54 పైసా మనకే యాడ్ చేస్తుంది. కాబట్టి 3 రూపీస్ 54 పైసా మనకు కట్ కావు, జెడ్పే యాప్లో యాడ్ అవుతాయి. కింద ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇందులో బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. కింద ఇక్కడ పే మీద క్లిక్ చేయండి. కింద చేసిన తర్వాత మీ యొక్క ఫోన్పే పిన్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు మీ బ్యాంకు నుంచి అమౌంట్ కట్ అయ్యి మన జెడ్పే యాప్లో జెడ్ బజార్ యాప్లో యాడ్ అవుతాయి. మీరు మనీ యాడ్ చేసుకున్న ప్రతిసారి కొత్త క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఈ క్యూఆర్ కోడ్ ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే మనకు పనిచేస్తుంది. 5 మినిట్స్ దాటితే ఈ క్యూఆర్ కోడ్ పనిచేయదు. కాబట్టి మీరు మనీ యాడ్ చేసుకున్న ప్రతిసారి కొత్త క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ విధంగా జెడ్ బజార్ యాప్లో మనీ యాడ్ చేసుకొని జెడ్పే యాప్లో సర్వీసెస్ వాడుకోండి.